ఇంతకుముందు డివోర్స్ తీసుకోవాలంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటుండే, దట్టు కొంచెం వర్తీ రీజన్స్ ఉంటుండే. ఇప్పుడు మోడ్రన్ అంటే డివోర్స్ తీసుకోవడానికి మోడ్రన్ రీజన్స్ మారాయి అంటున్నారు. మరి ఆ రీజన్స్ ఏంటి? యాక్చువల్లీ నేను మాట్లాడుకునే కంటే ఒక ఎక్స్పర్ట్ చెప్పింది చెప్తా. అంటే ఈ మధ్య రీసెంట్గా సర్వే చేశారనమాట. సర్వే చేసి ఈ రీజన్స్కి డివోర్స్ అనేది పెరుగుతుంది. ముందు రీజన్స్ ఎలా ఉండేదంటే ప్రైమర్లీ ముందు అంటే డివోర్స్ అనగానే ముందు ఏమి వినేటోళ్ళం, ఒక 10 years బ్యాక్ వేసుకుంటే ఏమి వినేవాళ్ళం, ఎక్కువ శాతం హస్బెండ్ వచ్చి కొడుతున్నాడు, హస్బెండ్ తిడుతున్నాడు, సైకోపాత్ ఉన్నాడు, ఆల్కహాలిక్ ఉన్నాడు, మెయిన్ ఇంకా జాబ్ చేయడు, అలాంటివి రీజన్స్, పెద్ద రీజన్స్ వినబడడానికి ఉండేది. బట్ ఈ రీసెంట్గా ఎంత సిల్లీ రీజన్స్ వింటున్నామంటే ఓకే ఇలాంటి రీజన్ కూడా డివోర్స్ తీసుకోవచ్చా అని మనకే చాలా షాకింగ్ అనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో కొంతమందికి ఇంట్రెస్ట్ వచ్చేసి అసలు సర్వే చేశారంట. చేసి రీజన్స్ ఏంటని కనిపెట్టినప్పుడు అలా ఫస్ట్ 7 reasons ఇచ్చారు. అలా ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. ఫస్ట్ రీజన్ డివోర్స్ కావడానికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. రీజన్స్ అనేది దీని తర్వాత మాట్లాడుకుందాం, స్పెసిఫిక్గా ఒక్కొక్క దానికి మాట్లాడుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ థర్డ్ పర్సన్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ. ఆ తర్వాత ఏంటంటే ఈగోయిస్టిక్ మెంటాలిటీస్ కూడా బాగా పెరిగిపోయినాయి దానికి. నెక్స్ట్ వచ్చేసి ఫెమినిజం, ఓవర్ ఫెమినిజం అయిపోవడం, అంటే ఇంకా ఆ ఫెమినిజం వర్డే మార్చేసి మీనింగే మార్చేసి చేస్తూ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అబద్ధాలు చెప్పడం వల్ల ట్రస్ట్ ఇష్యూస్ వస్తున్నాయి. ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, అంటే ఒకరితోనూ ఒకరు అసలు మాట్లాడుకోవడం, జీరో కమ్యూనికేషన్. సో ఆ కమ్యూనికేషన్ వల్ల కూడా పోతుంది. సో ఈ రీజన్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ద డివోర్సెస్ హ్యాపెనింగ్ అని చెప్తున్నారు ఈ రోజుల్లో. యూజువలీ ఇప్పుడు మన మదర్ ఆ జనరేషన్కి వస్తే ఏంటంటే మీ మదర్ ఏం చేస్తారు అంటే 90% ఆన్సర్ ఏమొచ్చేది హౌస్ వైఫ్. సో ఆ టైంలో పెద్దగా ప్రాబ్లమ్స్ వచ్చే కాదు, కింద మీద పడి కలిసి వైఫ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ పెరిగింది, బయట తిరగడము అండ్ ప్రపంచాన్ని చూడడము, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువైపోయి కూడా ఫీమేల్స్ ముందులాగా ఉండట్లేదు. నేను ఎందుకు ఉండాలి అనేది ఒక మెంటాలిటీ అనేది వచ్చేసింది. సో దానివల్ల అడ్జస్ట్మెంట్ అనేది అయితలేదు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అడ్జస్ట్మెంట్ గ్యాప్ వచ్చేస్తుంది. సో ఇలా బోల్డ్ రీజన్స్ ఉన్నాయి. నా మట్టుకు సరే ఇది ఒక ఎక్స్పర్ట్ చెప్పిండు, ఆ సర్వే చేసి ఈ 7 reasons ఇచ్చిండ్రేమో, బట్ నా మట్టుకు నేనేం చెప్తా తెలుసా, ఫస్ట్ ఫోర్మోస్ట్ రీజన్ ఇస్ అండర్స్టాండింగ్ గ్యాప్ అంట. అండర్స్టాండింగ్ గ్యాపే మెయిన్ రీజన్. ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా ఇద్దరు అడ్జస్ట్ అయ్యి అండర్స్టాండ్ చేసుకుంటే అది ఎంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం అయినా కూడా సార్ట్ అవుట్ అయితే ఇద్దరు కలిసి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ అండర్స్టాండింగ్ లేనప్పుడు మిగతా అన్ని వేస్ట్, ఈ 7 reasons కూడా వేస్ట్ అంటాను. 90s వాళ్ళలో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళు డివోర్స్ దాకా వెళ్ళలేదు. చాలా మట్టుకు ఒకరికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు, ఒకరికొకరు ప్లెంటీ ఆఫ్ ఛాన్సెస్, మిలియన్స్ ఆఫ్ ఛాన్సెస్ అంట, నేను 100s అన్నా, ఎన్నో ఛాన్సెస్ ఇచ్చి ఉంటాయి. మన పేరెంట్స్ కూడా ఎంత టాలరెంట్ ఉంటారు, ఒకరి పట్ల ఒకరు ఎన్నో చూసి వచ్చి ఉంటారు. ఒక 1000 ఒక 2000 క్షమాపణలు ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎన్నో ఉండొచ్చు. వి నెవర్ నో. అవన్నీ దాటుకుని వచ్చింది కాబట్టి ఇంకా రిలేషన్ అనేది నించొని ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న వాటికి చలో డివోర్స్ అంటారు, ఏదో బ్రేకప్ అని అంటే రిలేషన్లో ఉన్నప్పుడు బ్రేకప్ అని ఎట్లా అంటారో, ఒక మ్యారేజ్కి రెస్పెక్ట్ లేదు, డివోర్స్ అనేస్తున్నారు. భయం, అసలు డివోర్స్ అనే వర్డ్ తీయడానికి కూడా భయపడే రోజులు పోయి ప్రతిదానికి డివోర్స్ అనే ఫీమేల్స్ ఉన్నారు, మేల్స్ ఉన్నారు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఫీమేల్స్ ఓన్లీ, ఈవెన్ మేల్స్ కూడా. ప్రతిదానికి ఒక అడ్జస్ట్మెంట్ గ్యాప్ వచ్చిందంటే కథం డివోర్స్ అంటారు. ఏంది ఈ రీజన్ తీసుకుంటున్నారా, ఏసీ కోసం తీసుకుంటున్నారా ఏంటి, మీ అత్తయ్యతో అన్నదని తీసుకుంటున్నారా, ఇట్లా కూడా తీసుకుంటారా, బట్టలు ఉతకలేదంటారు. సో ఇట్లాంటి ఎన్నెన్నో రీజన్స్ చూస్తున్నాము. అవన్నీ చూస్తే మనం మ్యాడ్ అవుతాం, అది వేరే విషయం. సో ఇప్పుడు స్పెసిఫికల్లీ ఇవన్నీ మాట్లాడుకుంటే ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏంటంటే రీజన్స్ ఏం ఆలోచిస్తామంటే, ఆలోచించడానికి ఏముంది, జాబ్లో జాయిన్ అవుతారు, ఇద్దరికి కూడా అంటే ఒక జాబ్ అవర్స్ ఉంటాయి, వర్కింగ్ అవర్స్, లైక్ లిటరలీ 8 hours వర్కింగ్ అవర్స్ ఉంటుంది. వేరే వాళ్ళతో ఇంటరాక్షన్ ఎక్కువైపోయి ఇంట్లో ఉన్న వాళ్ళు నచ్చరు, ఇంకా ఎదుట ఎవరో ఉన్న వాళ్ళు కొంచెం మాట్లాడగానే ఇంకా వాళ్ళకి మనం అట్రాక్ట్ అయిపోవడం అలా అయిపోయి దే స్టార్ట్ డూయింగ్ ఇట్. సో ఆ జాబ్ ఇవన్నీ కూడా ఓపెన్ అప్ అవ్వడం వల్ల మేబీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెరుగుతున్నాయి. సెకండ్ వచ్చేసి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ. నేను ఎక్కువ శాతం చూసింది కేసెస్లో ఏంటంటే హస్బెండ్ సైడ్ బాగానే ఉంటారు. ఈ మధ్యలో ఏమవుతుందంటే ఒకసారి పెళ్లి చేస్తే కొడుకుని వదిలేస్తున్నారు పేరెంట్స్, మీరు చూస్తున్నారు కదా, అబ్బా పెళ్లి కాగానే వదిలేసారా బాబు నువ్వు పోయి సపరేట్గా ఉండా అనే పేరెంట్స్ ఉన్నారు. సో అబ్బాయిని వదిలేస్తున్నారు. ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకున్న వాళ్ళు ఎక్కువ శాతం వైఫ్ వాళ్ళ మదరు ఫాదరే.
అన్నిట్లో పోక్ చేయడం, అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వడము. ఏంటిది డైలీ ఫోన్లు కాల్ చేసి గంటలు గంటలు ఇవాళ అప్డేట్స్ ఏంటి, ఏదో బిగ్ బాస్లో అప్డేట్ లాగా ఫోన్ చేసి ఇవాళ అప్డేట్ ఏంటి, ఏం జరుగుతుంది, మళ్ళీ విని ఊరుకోరు, బోడీ సలాలు పడేసుకుంటారు. నువ్వు ఇలా చేయి అలా చేయి అని ఇంకా డాటర్కి లేనిపోని సజెషన్స్ ఇస్తే ఇక్కడ ఉన్న అమ్మాయికి అర్థమవుతుంది అక్కడ సినారీ ఏంది, సిచ్యువేషన్ ఏంది, హస్బెండ్ ఎట్లా అంటాడు అనేది. ఎక్కడ కూర్చున్న ఆవిడకి ఏం అర్థమవుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందో ఎదుట చూసాలి కదా అర్థమయ్యేది. ఆమె ఎక్కడ కూర్చొని వీళ్ళు యూఎస్లో ఉంటే ఇండియా నుంచి మొత్తం అక్కడ హ్యాండిల్ చేసేస్తూ ఉంటుంది వీళ్ళ మదర్. ఇట్లాంటి కేసెస్ నేను ఎక్కువ చూసిన. సో ఎప్పుడైనా పెళ్ళి అయిందంటే పిల్లల్ని వదిలేయాలండి. పేరెంట్స్ మీ రెస్పాన్సిబిలిటీ అది. ఎందుకంటే మీరు పెళ్ళి చేసినా వాళ్ళు ఇప్పుడు చేపని వాటర్లో వదిలేస్తేనే స్విమ్మింగ్ నేర్చుకుంటుంది. వీళ్ళు కూడా అంతే, పేరెంట్స్ని వదిలేసేయాలి పిల్లలని. అప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు ఎట్లా అడ్జస్ట్మెంట్స్ అవన్నీ. మీరైతే మంచిగా ఉంటారు, మీ పిల్లలు మంచిగా ఉండకూడదా? మీరెందుకు ఇన్వాల్వ్ కావాలి అందులో? అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి చెడగొట్టడం ఎక్కువ ఉంటుంది, మంచి చేయడం పక్క పెడితే. సో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కేసెస్ పెరుగుతుంది. థర్డ్ వచ్చేసి థర్డ్ పర్సన్ క్యాన్ బి ఎనీ వన్, ఈవెన్ ఫ్రెండ్. ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అయినప్పుడు నెవర్ షేర్ ఇట్ థర్డ్ పర్సన్. మీ ఇద్దరు కొట్టుకుంటారా, తిట్టుకుంటారా, చచ్చిపోతారా, మీరు ఇంట్లో నుండి చచ్చిపోండి. వెళ్ళి థర్డ్ పర్సన్ చెప్పినాను వాడు తెలిసేదిలాక ఏదో సలహాలు ఇస్తాడు. వాడి లైఫ్ ఎక్స్పీరియన్స్ తోనో వాడి లైఫ్లో ఏదో అయిన దానికి వాడి సలహా ఇస్తాడు. అది మీకు ఎట్లా అప్లై అవుతుంది, అది వాడి లైఫ్లోకి అప్లై అవుతుంది. నీ లైఫ్కి ఎట్లా అప్లై అవుతుంది? నీది మొత్తం డిఫరెంట్ లైఫ్. ఒక ఇండివిజువల్ ఇంకో ఇండివిజువల్ ఉండరు ఎవరు వాళ్ళు. ఇప్పుడు ఒక 7 కోట్ల మంది ఉంటే 7 కోట్ల మెంటాలిటీస్ వెళ్తాయి. సో నీది నీకు అప్లై అవుతుంది. ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళి మా థర్డ్ పర్సన్ మంచిగా కూర్చోబెట్టేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాడు మళ్ళీ సేమ్ మంచి చేసేపోయే చెడే ఎక్కువ చేస్తాడు. సో మీ ఎప్పుడైనా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పెట్టుకుంటే ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్కి షేర్ చేయొద్దు. నేను నిజంగా చెప్తున్నాను, స్పేస్ ఉంచుకోండి, ప్రైవసీ పెట్టుకోండి. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేసినా గాన్. సో ఇది థర్డ్ రీజన్. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసరి ఈగోయిస్టిక్ అంటాం. ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే అగైన్ సేమ్ రీజన్, ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఎడ్యుకేషన్, నేను ఎందుకు తగ్గాలి, ఆల్ దట్ స్టఫ్. తగ్గితేనే మనం నెగ్గుతామని అంటాం. సో మీరు తగ్గకుండా నేను అన్నిట్లో, ఇప్పుడు కోపం ఇద్దరికి వస్తుంది రాదని అట్లా ఎవరికి ఎట్లుంటుందో. ఇంకా ఫీమేల్స్కి వచ్చి హార్మోన్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఫీమేల్స్కి అప్పుడప్పుడు ఓవర్ రియాక్ట్ అవ్వడం, ఓవర్ థింకింగ్ అవ్వడం ఉంటాయి. అప్పుడు హస్బెండ్ అడ్జస్ట్ కావాలి. హస్బెండ్ జాబ్ చేయడానికి వెళ్ళి అక్కడ వాడిని కూడా గెలికి ఏదో గొడవ పెట్టుకుని వస్తే వైఫ్ అడ్జస్ట్ కావాలి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, మ్యూచువల్ అడ్జస్ట్మెంట్ ఉండాలి. సో ఆ ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్ బయట పెడితే 90% రిలేషన్స్ ఆగుతాయి. ఈగో అనేది పక్క పెట్టాలి. ఈగో ఉన్నదంటే గాన్ అగైన్. అంటే ఎందుకండి ఈగో? ఇప్పుడు అంత కలిసి ఉన్నప్పుడు, రేపు ఫ్యామిలీలా ఉన్నప్పుడు మన మదర్ దగ్గర ఫాదర్ దగ్గర మనకి ఈగో ఉంటుందా? ఉండదు కదా. బట్ అదే వైఫ్ దగ్గర వచ్చారు, హస్బెండ్ దగ్గర వచ్చారు, ఎందుకు ఈగో? సో ఈగో వదిలేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫెమినిజం గురించి మాట్లాడితే అది నేను 24 hours మాట్లాడిన తక్కువ, నెవర్ ఎండింగ్ టాపిక్ అది. అంటే ఎవరికి కూడా ఇప్పుడు ఎవరైతే ఫెమినిస్ట్ అని మాట్లాడుతున్నారో ఎవరు కూడా నిజంగా ఫెమినిస్ట్ కారు. అందరు సూడో ఫెమినిస్టే. అంటే నేను ట్యాగ్ లైన్ పెట్టుకుంటా ఫెమినిస్ట్ అని, బట్ ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్. అసలు ఫెమినిజం అంటే ఎవరికి రియల్ మీనింగ్ తెలియదు. ఫెమినిజం అంటే ఏం తెలుసా? ఈక్వాలిటీ అంటారు. ఈక్వాలిటీ అంటే ఎందులో? నీ ఆపర్చునిటీస్లో, నువ్వు చేసే అచీవ్మెంట్స్లో, అన్నిట్లో. అంతేగా నువ్వెంత నేనెంత రోజు పొద్దున్నేస్తే ఇట్లా బ్యాలెన్స్లో పెట్టుకొని కొలుచుకొని కొట్లాడడం కాదు. అండ్ మెన్ని డామినేట్ చేయడం అంతకన్నా కాదు. ఫెమినిజం అంటే ఈక్వాలిటీ. నువ్వు మెన్ని డామినేట్ చేస్తే అది ఈక్వాలిటీ కాదు, అది ఫెమినిజం కాదు. చాలా మందికి ఫెమినిజం మీనింగ్ కూడా తెలిసి చావదు. బట్ ఫెమినిస్ట్ అని ట్యాగ్ లైన్ పట్టుకొని తిరుగుతుంటారు. వాళ్ళని చూస్తే కమెడియన్స్ లాగా కనబడతారు నాకు. ఫెమినిజం అంటే రియల్ మీనింగ్ ఏంటంటే ప్రపంచంలోకి, వరల్డ్లోకి వెళ్తే నేను కూడా నీలాగా ఈక్వలే. బట్ ఒక్కటి క్వశ్చన్ నేను అడుగుతా, ఫిజికల్లీ ఎవరు స్ట్రాంగ్ ఉంటారు? నువ్వు నువ్వు వెయిట్ లిఫ్టింగ్ చేయి, నువ్వు తోపుగా. బట్ స్టిల్ ఒక మేల్కి ఉన్నంత ఫిజికల్ స్ట్రెంత్ ఒక ఉమెన్కి ఉండదు. నువ్వు పోయి బస్తాలు లేపుతావా? బియ్యం బస్తాలు ఇంట్లో ఉంటే ఎవరైనా లేపుతారా? లేపరే. మరి ఎందుకు ఈక్వల్ అయినావు నువ్వు? హౌ కమ్ యు ఆర్ ఈక్వల్? సేమ్ వే ఒక మ్యాన్కి వచ్చేసరికి ఎమోషనల్ వీక్ ఉంటారు, బట్ ఫీమేల్స్ ఆర్ ఎమోషనల్ స్ట్రాంగ్. అంత విమెన్ ఉన్నంత ఎమోషనల్ స్ట్రాంగ్ మెన్ యాక్చువల్లీ ఉండరు. చూడడానికి గట్టిగా అనిపించినా ఉండరు. పాపం వాళ్ళు మీకైతే ఏడవడానికి కూడా ఉండదు, బయటకు వచ్చి ఓపెన్గా ఏడవడానికి కూడా ఉండదు. అంత పాపం లైఫ్ ఉంటుంది మీది. సో మీరు ఎట్లా ఈక్వల్ అవుతాం? ఈక్వల్ కాము. సో ఈ కాన్సెప్ట్స్ అనేది క్లియర్గా అర్థం చేసుకుంటే, మెచ్యూరిటీ ఉంటేనే ఫెమినిజం అని మాట్లాడండి. అదర్వైజ్ మూసుకొని కూర్చోండి అని చెప్తాను. సో ఈ సూడో ఫెమినిజం పట్టుకుని ఊరే ఎక్కండి, ఇట్ విల్ డిస్ట్రాయ్ యూ. అంత తప్పించింది ఏమీ లేదు ఇంకా. సో లాస్ట్కి వచ్చేసరికి కమ్యూనికేషన్ ఏంటంటే 8 hours జాబ్స్ ఉంటాయి. సపోజ్ ఓన్లీ హస్బెండ్ ఈజ్ వర్కింగ్ అండ్ వైఫ్ ఈజ్ నాట్ వర్కింగ్ అట్ ఆల్, ఇంట్లో కూర్చొని ఉంటుంది. షీ విల్ బి ఎక్స్పెక్టింగ్ లవ్ అండ్ అఫెక్షన్ ఫ్రమ్ హస్బెండ్. సో ఇంటికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 1-2 hours అని ఇద్దరు కూర్చొని మాట్లాడాలి.
దాంట్లో థర్డ్ పర్సన్ ఉండదు, ఈవెన్ యూర్ కిడ్స్. సో ఆ 2 hours కనుక స్పెండ్ చేస్తే మీ మధ్యలో మిస్కమ్యూనికేషన్ ఉండదు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు, ఒకరంటే ఒకరు అర్థమవుతుంది. ఇది డే 1 నుంచి చేయాలి. మ్యారేజ్ అయినట్టు స్టార్టింగ్ నుంచి చేస్తే ఏంటంటే అది ఒక అలవాటు అవుతుంది. చాలామంది కొంతమంది ఇప్పుడు సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ మ్యారిటల్ లైఫ్స్ ఉండడానికి దే గివ్ యూ సమ్ కాన్సెప్ట్స్. ఎట్లా అంటే 3-3-3, 7-7-7-7 అంటే ఎట్లా అంటే ఎవ్రీ 3 weeksకి బయటకు వెళ్ళడము, ఎవ్రీ 3 months అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం, ఎవ్రీ 3 years ఇట్లా ఫారిన్ కంట్రీ, అంటే ఎవరి స్టెబిలిటీ బట్టి, ఫినాన్షియల్ స్టెబిలిటీ బట్టి వాళ్ళు. సో ఇట్లా 2-2-2 అట్లా ఎవరి కాన్సెప్ట్ వాళ్ళకి, అంటే అట్లీస్ట్ ఆల్టర్నేట్ వీక్ అని బయటికి వెళ్ళడం ఇద్దరు కలిసి. అండ్ ఎవ్రీ 3 monthsకి ఒక్కసారి ఇట్లా టూర్ వేయడం, ట్రిప్ వేయడము, దేవుని దర్శనం చేసుకోవడము, లేదా టెంపుల్స్కి వెళ్ళడం, అట్లా ఇలాంటివి ఉండాలి. నేను ఎవ్రీ 2 days కూర్చొని ఈరోజు ఏమైంది అలా కాన్సెప్ట్స్ మనం అడాప్ట్ చేసుకోవాలి. ఒకటి మనం ఫిక్స్ చేసుకోవాలి, ఒక షెడ్యూల్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ పెట్టుకోవాలి, మ్యాండేటరీగా మాట్లాడుకోవాలి. అప్పుడు అన్నీ పోతాయి, కోపాలు ఉండవు, ఏముండవు. ఆ పర్సన్ ఏంటో మనకు అర్థమైనప్పుడు వాడు ఎందుకు రియాక్ట్ అవుతాడు, ఎందుకు కోపం వస్తుంది, ఈమె ఎందుకు రియాక్ట్ అవుతుంది, ఈమెకి ఎందుకు కోపం వస్తుంది, ఇద్దరికి అండర్స్టాండింగ్ వస్తుంది కదా. సో కమ్యూనికేషన్ వల్ల ఏమవుతుంది, అండర్స్టాండింగ్ పెరిగి నీకు మిస్కమ్యూనికేషన్ తగ్గిద్ది, అప్పుడు లైఫ్ మంచిగా ఉంటుంది. ఈ మ్యారిటల్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా స్టాండ్ అవుతాయి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అని గుర్తుపెట్టుకుంటే ఐ థింక్ దిస్ డివోర్స్ కేసెస్ విల్ డిక్రీజ్.